నిర్గమాకాండం 23వ అధ్యాయం 27. ఇశ్రాయేలీయులకు దేవుడు పాలస్తీనా దేశాన్ని, సువిశాలమైన పాలస్తీనా దేశం, ఆసియా ఖండంలోనే ఉంది. ఆ దేశాన్ని ఇస్తానని చెబుతూ మార్గమధ్యలో ఉన్నప్పుడే అప్పటికి దానిని ఆక్రమించుకున్న అమోరీయులు, హిత్తీయులు, పెరిజీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులు, ఈ జనరేషన్స్ అన్నిటినీ తరిమేసి అక్కడి నుంచి మీకు మీ భూభాగాన్ని ఇచ్చేస్తాను. నిజంగా అండి, ఇశ్రాయేలీయుల మీద దేవునికున్న ముద్దు ముచ్చట చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుందండి నాకు. దేవుడు ఇస్తామన్న వాగ్దాన భూమి వాళ్ళకి ఇవ్వటానికి ఇది చేస్తున్న ఏర్పాట్లు, పైగా పాలుతేనులు ప్రవహించే సస్యశ్యామలమైన ప్రపంచ భూములన్నిటిలోకి శ్రేష్టమైన నేల పాలస్తీనా. పాలస్తీనా అనగానే అదొక చిన్న దేశం అనుకోకండి. గాజా స్ట్రిప్, డెమాస్కస్, లేటెస్ట్ ఆ దేశాల పేర్లు చెప్తున్నాను. జోర్దాన్, సిరియా, ఇప్పుడు ఇజ్రాయెల్ అని చిన్న మొక్క, ఇవన్నీ కలిపి మధ్యధరా సముద్రానికి, యోర్దాను నదికి మధ్యన ఉన్న సువిశాల పాలుతేనులు ప్రవహించే దేశం. ఏమంటే ఆ దేశంలో మన దేశంలో ఒక అరటిగేల ఏం కాకుండా మోసేస్తారు. వెనకాతలో ఒక 2 అరటిగేళ్ళు, ముందు ఒక 2-3 అరటిగేళ్ళు కట్టుకొని రాజమండ్రి అవతల ఏ ఊరు అనేది రావులపాలెం, అంతే కదా. అరటికి ప్రసిద్ధి రావులపాలెం. అలాంటిది ఒక ద్రాక్ష గెల ఇద్దరు మోసుకొచ్చేవారట, కాడిగట్టి. ఇద్దరు అంటే ఎంత పంట భూమి, సారవంతమైన నేల, సారవంతమైన నేల. అబ్రహాంకి ఇస్తామన్నాడు ఆయన మీద ఉన్న ప్రేమతో. అంటే దేవుని సంకల్పంలో భూమిని సృష్టించినప్పుడే ఇశ్రాయేలీల గురించి ఆలోచించాడు అనేది మనకు అర్థమైపోతుంది. సంకల్పం అండి. యజమాని ఇల్లు కట్టేటప్పుడు తనకున్న కుమార్తెలు, కుమారులు ప్యాలెస్లో వాళ్ళు ఎక్కడుండాలి అనేది యజమాని ఆలోచించి చేస్తాడు. రాజమందిరాలు చూడండి, అంతఃపురాలు చూడండి, చాలా పెద్దవి. చిన్న కొడుకు ఉండడానికి, పెద్ద కొడుకు ఉండడానికి, కుమార్తెలు ఉండడానికి. రాజు కోటను కట్టించేటప్పుడు, ఆఫ్టర్ ఆల్ తన భార్యకు సమాధి కట్టించిన షాజహాన్ మనకి గుర్తున్నాడు. యమునా నది తీరాన సమాధి. ఒక మనిషికి మనిషి మీద ఉన్న ప్రేమ, వాళ్ళిద్దరు లేరు. కట్టించిన షాజహాను లేడు, ముంతాజు లేదు.
సమాధులు మాత్రం యమునా నది తీరాన ఆగ్రాలో అక్కడ ఉంటుంది అది. కానీ దేవుడు భూమిని సృష్టించకముందు ఇశ్రాయేలీల గురించిన ప్రణాళిక, ఆయన ప్రేమ గొప్పది కదా. ఇశ్రాయేలీలు చాలా ప్రేమించాడంట ఆయన. నిజంగా వాళ్ళు ఎంత తిరుగుబడినా వాళ్ళ మీద ఆ ప్రేమను మాత్రం ఆయన పోగొట్టుకునేవాడు కాడు. అదే ప్రేమ ఈరోజు ఎవరి మీద ఉందో చెప్పండి? మీ మీదే ఉంది. మీ మీదే. 800 కోట్ల మంది మీద కాదు, ఈవెన్ ఇశ్రాయేలీల మీద కూడా లేదు. ఈరోజు ఇశ్రాయేలీల మీద దేవునికి ప్రేమ ఉందనుకుంటున్నారా మీరు? క్రొత్త నిబంధనకి ఇప్పుడు ఎండకు వచ్చాం మనం. దెస్సలోనిక పత్రికలో వాళ్ళ మీదకి తన కోపం, పగ అంతం చేయటం ఎంతవరకట? తుదముట్ట వారి మీదికి వచ్చెను అంటాడు. ఇశ్రాయేలీల గురించి చెప్తూ యూదుల గురించి, ఇశ్రాయేలీలో అందరూ చచ్చిపోయారు. 12 గోత్రాల్లో 10 గోత్రాలు సర్వనాశనం అయిపోయాయి. మిగిలిన 2 గోత్రాలు. ఆ 2 గోత్రాల్లో ఒకటి యేసు పుట్టిన యోధా దావీదు గోత్రం, 2 పౌలు గారు పుట్టిన బెన్యామీను గోత్రం. ఈ 2 గోత్రాల్లో యూదులు బ్యాలెన్స్డ్ పీపుల్. వాళ్ళు కూడా చాలా తక్కువ మంది. చిన్ని పాలస్తీనా దేశం, శ్రీలంక లాగా ఉంటుంది. మొదటి దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. అంతగా ప్రేమించాడట ఇశ్రాయేలీల్ని, ఎంతగా ద్వేషిస్తున్నాడు చూడండి ఇప్పుడు. దేవుడండి, అంటే దేవుణ్ణి మనసు కఠినపరచకండి అంటున్నాను. మీ మీద ఉన్న ప్రేమను పోగొట్టుకోకండి. తండ్రి తన పిల్లల్ని అతిగా ప్రేమిస్తాడు, భార్యను అతిగా ప్రేమిస్తాడు. ఎక్కడైనా పొరపాట్లు వాళ్ళ జీవితాలలో జరిగాయో తండ్రి మనస్సులోని చోటు వాళ్ళకి లేకుండా పోతుంది. హిస్టరీ అండి ఇది, వరల్డ్ హిస్టరీ, ప్రపంచ చరిత్ర. సింహగర్జన చదివితే యూదుల గురించిన చరిత్ర రాశాను. బైబిల్ బట్టే, నేనేమి సొంతంగా రాయను. ఇక్కడేమంటున్నాడు? ఇక్కడ ఆ యూదులు తమ పాపాలను ఎల్లప్పుడూ, ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా తమ పాపాలను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసుని ప్రవక్తలను చంపేసి అపోస్తలులను హింసించి అన్యజనులైన మనం ఆ రోజు రక్షణ యేసులోకి రాకుండా ఉండాలని వారితో మేము వాక్యం చెప్పకుండా మమ్మల్ని ఆటంకపరిచిన యూదులు, దేవునికి ఇష్టలు కాని వారు, ప్రపంచంలో మనుషులందరికీ విరోధులు, దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదికి వచ్చేసింది. ఇప్పుడు లేపుతున్నాడు యూదుల్ని. ఇప్పుడు యూదులందరూ ఒక చోట లేరు, మీకు తెలుసు కదా. ప్రపంచ దేశాలకు తరిమేశాడు. హిట్లరు, బిస్మార్కు, నెపోలియన్ చరిత్ర, ఓల్డ్ హిస్టరీలో వీళ్ళ కాలంలో యూదుల్ని చాలా క్రూరంగా చంపేశారు నాజీలు. ఇప్పటికీ యూదులందరూ కూడా
ఇస్లాం దేశానికి శత్రువులు, మర్చిపోకండి. ఇస్లాం దేశానికి శత్రువు, ఇస్లాం దేశాలన్నిటికీ శత్రువులు వాళ్ళు. మిగిలిన యూదులు జర్మనీ, డెన్మార్కు, స్విట్జర్లాండు, గ్రేట్ బ్రిటను, అమెరికా, కెనడా, రష్యా, చైనా, ప్రపంచ దేశాలకి చెదిరిపోయారు వాళ్ళు. అలాగే వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయారు. బాబోయ్ అక్కడ ఉంటే మమ్మల్ని చంపేస్తారని. ఇక్కడ ఇశ్రాయేలీలు అంటే యూదుల తెగ కూడా ఇందులో ఉంది. యూదులు కూడా ఉన్నారు ఇందులో. బెన్యామీనీలు ఉన్నారు, యూదులు ఉన్నారు, మిగతా 10 గోత్రాలు, మొత్తం 12 గోత్రాల వారితో చెప్తున్నాడు 27లో. నన్ను బట్టి మనుష్యులు నీకు భయపడినట్లు చేసేదను. అబ్బాయి ఎంత గారవండి. ఒక బలవంతుడి పిల్లలు చూసి భయపడరా ఎవరైనా? ఒక మహాయోధుని యొక్క పిల్లలు చూసి ఎవరు భయపడరు? ఎందుకు భయపడరు? బాబు వాళ్ళ ఆన చాలా పెద్ద యోధుడురా, మహావీరుడైన, రజలర్ అయిన, బాక్సర్ అయిన, వాళ్ళతో మనకు గొడవలు ఎందుకు? ఇశ్రాయేలీయులు వెనక సర్వాధికారి అయిన దేవుడే తండ్రిగా ఉండి ఏంటండి ఆ వాదార్పు? ఏంటో వాదార్పు? 27వ వచనంలో, నిర్గమాకాండం 23-27వ వచనంలో, నన్ను బట్టి మనుష్యులు నీకు భయపడినట్లు చేసేదను. నీ వెనుక నేను ఉంటాను. నన్ను చూడగానే ప్రపంచ దేశ ప్రజలు గజగజలాడాలి. ఉత్తర భారతం అంతా పుణ్యక్షేత్రాలే, తెలుసా మీకు? ఉత్తర భారతదేశం అన్నీ పుణ్యక్షేత్రాలే, అన్నీ మందిరాలే, దేవాలయాలే. క్రైస్తవులందరినీ సర్వనాశనం చేస్తున్నది, చంపేస్తున్నది, నరికేస్తున్నది, చర్చిలు తగలబెడుతున్నది ఉత్తర భారతమే. ఇప్పుడు ఉత్తర భారతంకి ఏమైనా జరుగుతుందా? ఏమైనా మేలు జరుగుతుందా చెప్పండి? జలప్రళయం. మనమేం చేయనవసరం లేదు. మీరేం ప్రార్థనలు, ఏదో ప్రార్థనలు చేసేద్దామండి, ఊరేగింపులు చేసేద్దామండి. అక్కడ మనుషులు నరికేస్తున్నారు, చర్చిలు తగలబెట్టేస్తున్నారు. మీరు విశాఖపట్నంలో ఊరేగింపు చేస్తే అక్కడే జరుగుతుంది. మనలో మనం అనుకుందామరా, మన ఇంట్లో భోజనం లేదు, జగదాంబ జంక్షన్లో ఊరేగింపు చేస్తావా? అసలు ఏమైనా అర్థం ఉందా? మన విశాఖపట్నంలో ఉన్న రాత్రిపూట చేశారట ఊరేగింపు. మొన్న ఈ మధ్య విన్నాను. ప్రభుత్వం మేలుకోవాలి, బీజేపీ వాళ్ళు లేవాలి. ఇన్ని ఘోరాలు జరుగుతున్నా పట్టించుకోవటం లేదు. మన ప్రధానమంత్రి గారు నిమ్మకని ఎత్తున్నట్టు పెద్దగా పట్టించుకోడు ఆయనేమి విదేశాల్లో తిరుగుతున్నాడు. ఎందుకంటే దిగిపోయే టైం వచ్చింది కనుక ఒకసారి పుణ్యక్షేత్రాలు, పుణ్యదేశాలన్నీ తిరిగి వచ్చేయాలి. అమెరికా తర్వాత పదవి పోయింది అనుకోండి, బస్సు కూడా ఎక్కనెవరు. ప్రధానమంత్రి అయినా పదవి పోతే బస్సు కూడా టికెట్ లేకుండా ఎక్కనెవరు. ఇండియన్ ఎయిర్లైన్స్ వాళ్ళు ఆయనకు ఒక స్పెషల్ ఫ్లైట్, అమెరికన్ ప్రెసిడెంట్కు ఉన్న ప్రపంచంలో 7 ఉంటాయి ఈ దేశాల్లో ఈ ఫ్లైట్స్, వాళ్ళ దేశ ప్రధానులకి, రాజులకి. అలాంటిదే మన దేశంలో కూడా నరేంద్ర మోడీ గారు తన కోసం ఒక పెద్ద లోనే డైనింగు, సెక్యూరిటీ, డ్రింకింగు,
బెడ్రూమ్స్, డిస్కషన్ రూమ్స్, అటు ఇటు ఫ్లైట్స్, ఎస్కార్ట్. ఆ ఫ్లైట్ వెనకాతల చిన్న పక్షుల్లాగా ఎగురుతుంటారు వీళ్ళు కూడా, ప్రధానమంత్రి గారికి ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో అని. కనుక ఆయన దిగిపోయే టైం కనుక ఒకసారి అనుభవించేస్తున్నాడు. ఈ అనుభవించడంలో ఈయనెక్కడో విదేశాల్లో తిరుగుతుంటే ఇక్కడ చర్చిలు తగలబెట్టేస్తుంటే ఆయనకేం బాధ? పోను ఆయన లేడు. ఆయన కిందున్న మంత్రులు ఏం చేస్తున్నారు? వారు పట్టించుకోరు. నువ్వు జై శ్రీరామ్ అనకపోతే నరికేస్తాం మిమ్మల్ని, బట్టలు ఊడదీసి కొడతాము, చర్చిళ్ళు తగలబెడతాము. గవర్నమెంట్ ఏం చేయదండి, గవర్నమెంట్ ఏం చేయదు. అలాగని లోకంలో ఉన్న నామకార్థ క్రైస్తవులు అంటే ఎక్కడో ఆపదొస్తే వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. వీళ్ళు ప్రార్థన చేసేటప్పుడు వీళ్ళు ఎలా ఉండాలి? దేవునికి ఇష్టలై ఉండాలి. అందుకంటే నేను మిమ్మల్ని ప్రత్యేకంగా మీ గురించి ఎందుకు మాట్లాడతానంటే, ఎప్పుడూ దేవుని పనిలో, దేవుని ఆలోచనల్లో ఉన్నవారు మీరేనర్రా, ఎవరు లేరు. అసలు ప్రపంచంలో ఎవ్వరు లేరు. నేనైతే గొప్ప చెప్పటం లేదండి. ప్రపంచ దేశాలలో లక్షలాది కోట్ల సంఘాలున్నా ఏ సంఘంలో ఉన్నవాడైనా ఆదివారం గుడికొచ్చిపోయేవాడే కానీ దేవుని ఇష్టాన్ని నెరవేర్చటానికి నేను ఏమి చేయాలి అని అపోస్తులలా కానీ, ప్రవక్తలలాగా కానీ, ప్రారంభ క్రైస్తవుల్లాగా కానీ ఎవరు ఆలోచించటం లేదు. మీరే ఆలోచిస్తున్నారు కదండి. ఎప్పుడో డిసెంబర్లో వస్తారు, జనవరిలో వస్తారండి వాళ్ళు. ఎరా కన్స్ట్రక్షన్ నిర్మాణం 3వ అంతస్తులో జరుగుతుందండి. అది ఎక్కడ? ఫిబ్రవరిలో ప్రారంభించాం. ఎవరి కోసం? మనం వెళ్ళి పడుకోవడానికి కాదు, అక్కడ దేశ నలుమూలల నుంచి వచ్చే వాక్యాన్ని వినటానికి. చలికాలంలో నా పిల్లలు దేవుని పిల్లలుగా మలచటానికి నేను అందుకే ఎప్పుడు కష్టపడతాను. చెప్పే ప్రతి మాటలోనున్న పరమార్థాన్ని లోతులోనికి వెళ్తాను. దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవాళ్ళు మీరు ప్రార్థన చేస్తే ఉత్తర భారతం గురించి దేవుడు వింటాడు. అందరూ చేస్తే దేవుడు వింటాడని వాళ్ళు అనుకుంటారు. అమాయకత్వం. బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని మమ్మీ డాడీని గౌరవించి మంచి బుద్ధి కలిగిన కుమారుణ్ణి తల్లిదండ్రులు ప్రేమిస్తారా, ద్వేషిస్తారా? ప్రేమిస్తారు. వాడెప్పుడు ఏం అడగడనుకోండి, ప్రేమతో తండ్రి అంటాడు, రే నాన్న నీకేం కావాలో అడగరా. అదండి, నిన్ను చూసి నీ తండ్రికి ప్రేమ పుట్టుకు రావాలి. ఏదైనా నా బిడ్డ కొరకు చెయ్యాలి అని తల్లిదండ్రులు అనుకోవాలి. అలా అనుకోవాలంటే, దేవుడు మీ ఎడల అనుకోవాలంటే దేవుని కొరకు మీరు ఏం చేస్తున్నారు? అది ప్రశ్న. ప్రవక్తలు వచ్చారు, దేవుని కొరకు పనిచేశారు, చంపబడ్డారు, నిత్య జీవానికి వెళ్ళిపోయారు. అపోస్తులు వచ్చారు, దేవుని కొరకు పనిచేశారు,
కష్టపడ్డారు, చంపబడ్డారు. ప్రారంభ శతాబ్దపు క్రైస్తవులు వచ్చారు, ప్రపంచవ్యాప్తం చేశారు క్రిస్టియానిటీని. అందరూ అంతరించిపోయారు. ఆ అవశేషాలు ఏంటంటే ఎక్కడ లేవు. 800 కోట్ల మంది ప్రపంచ ప్రజలలో ఆ నమూనాలు ఎక్కడా మనకు కనిపించలేదు. పిడి సుందర్రావు పుట్టాలి, అంతే కదండి. ఫిలిస్తీన్ల మీద యుద్ధం చేయాలంటే ఇశ్రాయేలీల్లో మగాడు లేడు. సంసోను పుట్టాలి, ఇశ్రాయేలీల్ని శత్రు సైన్యాల నుంచి కాపాడడానికి మగాడు కావాలి. దావీదు పుట్టాడు. వీళ్ళని కారణజన్ములు అంటారు. వీళ్ళని కారణజన్ములు. ఆయా తరాలలో దేవుడు ఆడవాళ్ళని మగవాళ్ళని తన పిల్లలైన వారిని అందరినీ పుట్టిస్తాడు. వాళ్ళు తమ తరము వారికి సేవ చేస్తారు, డెవలప్ చేస్తారు. మీరందరూ డెవలప్ అయ్యారు. మీరెంత మంచివారు అంటే రేపటి వారం మరలా మోదవలస వెళ్ళాలి అంటే మీ అన్నాలు మీరే వండుకొని, మీ కప్పులు మీరే పట్టుకొని మీరే బయలుదేరిపోతారు. జీతం ఇస్తాడు కనుక ఉద్యోగానికి క్యారేజ్ పట్టుకొని వెళ్తావు నువ్వు. ఆడు జీతం ఇస్తాడు కనుక నీ భోజనం నువ్వు పట్టుకెళ్తావు. వాడు జీతం ఇస్తాడు కనుక. మేము జీతం ఇవ్వము, మీ క్యారేజీలు మీరే తెచ్చుకొని మా ఆఫీసులో పనిచేయండి అంటే తాళం వేసుకోవాలి. ఆఫీస్కి ఎవరు రారు. అలా దేవుడు పిలవగానే దేవుని పని కొరకు వచ్చిన వాళ్ళు మీరే కనుక మీరే ప్రార్థన చేయాలి. మీరు చేస్తే వింటాడు. ప్రియులు కదా మీరు ప్రియులు, దేవునికి ప్రియులు. చాలామంది ఉన్నారు. ప్రపంచాన్ని పరిపాలించిన నెబుకద్నెజరు మహాసామ్రాజ్యం చరిత్రలో ఉండే అదే బాబెలు, బాగ్దాద్. వాళ్ళ దేశంలో చాలామంది ఉన్నారు. మంత్రగాళ్ళు, సోదిగాళ్ళు, జ్యోతిష్య పండితులు. కానీ నాయకుడు కారణజన్ముడు పుట్టాడు వాళ్ళ మధ్య. ఎవరైనా నెబుకద్నెజరు కలభావం చెప్పిన ఆయన దానియేలు. ఎవరు? దానియేలు చెప్పాడు. కనుక ఎవరు పడితే వాళ్ళు చెప్పలేరు. ఎవరు పడితే వాళ్ళు చేసి చెప్తే దేవుడు వినడు. మహారాజా కళ చెప్పడట. రాజు చక్రవర్తి కదా, నాకు కళ చెప్పాలి, కళ భావం చెప్పాలి, లేకపోతే చంపేస్తానన్నాడు. ఇది ఎక్కడ మూర్ఖత్వం. నెబుకద్నెజరు సంస్థానంలో ఉన్నటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్న జ్యోతిష్య పండితులందరినీ చంపేస్తామన్నాడు పలానా రోజుకి, చెప్పకపోతే అని. అప్పుడు దానియేలు చచ్చిపోతాడు, షడ్రకు మేషకు అబేద్నెగో చచ్చిపోతారు. దానియేలు రాజు దగ్గరికి వచ్చాడు. నేను చెప్తాను మహారాజా, మీరు పడుకునే ముందు ఆలోచించారు నా తదనంతరం ప్రపంచ పరిస్థితి ఏంటని. అబ్బా ఏమి చెప్పావయ్యా దానియేలు, గుర్తొచ్చింది. మరి దాని భావం చెప్పు అన్నాడు. మీ తరువాత ప్రపంచాన్ని 3 మహాసామ్రాజ్యాలు పాలిస్తాయి.
చివరి సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం అది కూలిపోతుంది. ఆ కాలంలో రక్షకుడు పుడతాడు, క్రీస్తు. ఓల్డ్ హిస్టరీ అండి ఇది. ఈ చరిత్ర వీళ్ళకి ఎవరికి తెలియదండి. అందుకే బైబిల్ జోలికి రారు, అది నిజం చెప్పేస్తుంటుంది. అది కనుక ఈ తరంలో 2000 ఇది 23వ శతాబ్దం. మీకు అర్థమైందా? 21వ శతాబ్దం ఇది. 23 కదా, ఇంకా 67 సంవత్సరాలు ఉంది ఈ 100 సంవత్సరాలు గతించడానికి. ఏ శతాబ్దంలో ఉన్నాం మనం? 21st సెంచరీ. ఈ సెంచరీలో ఎవరిని పుట్టించాలి అని దేవుడు అనుకున్నాడు. మీరు కనబడ్డారు. మీరేం ఊరకే పుట్టలేదండి మీ అమ్మ నాన్నకి. మీరు అనుకోవచ్చు, మా అమ్మ నాన్నకి నేను ఊరకనే పుట్టేశాను. ఏదోనండి మా తాత మా అమ్మ మా నాన్న మా అమ్మకి పెళ్లి చేశారు, మేము పుట్టాం. ఈ లోకం అనుకునే చీప్ క్వాలిటీ వర్డ్స్ అవే కదా. నువ్వు పుట్టడానికి నీ ముందటి మీ తాతలందరూ బ్రతికుండాలి. ఆ తాతలంబడ తాత తర్వాత తాత, తాత తర్వాత తాత, ఆ తాత తర్వాత తాత, ఇప్పుడు మీ తాత, మీ తాతలో నుంచి మీ నాన్న, మీ నాన్నలో నుంచి నువ్వు వచ్చావు. తరాలండి, తరాలలో మీరు వచ్చారు. ఏ తరాలలో ఎవరిని పుట్టించాలో దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి మీరు పుట్టుకొచ్చారే తప్ప మీ అంతలో మీరు పుట్టలేదు, మిమ్మల్ని కనాలని మీ అమ్మా నాన్న అనుకోలేదు. దేవుడు అనుకున్నాడు. దేనికి? ప్రపంచం అంతా మీలాగే ఉండాలని. 800 కోట్ల మంది కూడా మీలాగే ఉండాలని దేవుడు అనుకున్నాడు, సర్వసృష్టికర్త. కానీ వాళ్ళు అలా లేరు. వాళ్ళు అలా లేరండి. ఎందుకంటే నీ జన్మకు ముందున్న హిస్టరీ నీకు తెలీదు. ఇండియన్ హిస్టరీ చెప్తావు, మళ్ళీ వరల్డ్ హిస్టరీ చెప్తావు, అమెరికన్ హిస్టరీ చెప్తావు, ఇంగ్లాండ్ హిస్టరీ చెప్తావు. నీ హిస్టరీ నీకు తెలీదు. నీ హిస్టరీ బైబిల్ చెప్పాలి. అదే ఇప్పుడు నేను చెప్తున్నది. నువ్వు పుట్టడానికి నీ దేవుడు కారణం. పుట్టిన తరువాత ఎంతమంది దేవుని ఇష్టంలో ఉంటారు అని ఆలోచిస్తే మీరు మిగిలారండి. 800 కోట్ల మందిలో ఎంతమంది మిగిలారు? నా పిల్లలు కొన్ని వేల మంది ఉంటారండి, వాళ్ళు మిగిలారండి. ప్రపంచవ్యాప్తంగా నా పిల్లలు కొన్ని వేల మంది ఉంటారు, వాళ్ళు మిగిలారండి. 800 కోట్లకి మిగిలినోళ్ళు వీళ్ళే. ఈ ప్రశ్న యేసుప్రభు కాలంలో అడిగాడు ఒక ఫాలోవరు, ఒక శిష్యుడు. ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా? లూకాసు వార్త అండి 13వ అధ్యాయం. లూకాసు వార్త 13వ అధ్యాయం 23. 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు భూమి మీద బ్రతుకున్న కాలంలో ఆయనను వెంబడించిన శిష్యులలో ఒకరు ఆయనను అడిగిన ప్రశ్న సందర్భం. ఒక్కడు 13:23 ఒక్కడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా? నా పాఠం అంటే వింటుంటే మీకు ఎలా ఉంటుంది? మేమేనా అంటే ఈయనేమో నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా? వాళ్ళందరూ పోతారా? అందరూ పోతారు. ఎందుకంటే ఇక్కడ దేవుడు మాట తప్పైపోద్ది, యేసుప్రభు చెప్పిన మాట తప్పైపోద్ది. రక్షణ పొందువారు కొద్దిమందే.
మరి 800 కోట్లలో వేల మంది శేషం అంటారు దీన్ని. భాగాహారం చేసేటప్పుడు చివరన మిగులుతాయి, దాన్ని ఏమంటారు? శేషం. ఇంకా తెగదు, రిమైండర్. 800 కోట్ల మందిని భాగిస్తే దేవుని సంకల్పం చేత కొన్ని వేల మంది శేషంగా మిగిలాం మనం. ఈ శేషమైన వాళ్ళు ఏవైనా చేస్తారు. అర్థమైందా? చిల్లర లేదండి అంటాడు. మా కాగితం ఇచ్చిన తర్వాత చిల్లర లేదంటాడు షాప్ వాడు కొత్త ఇచ్చేసి, ఏమంటే చిల్లర లేదండి, ఉంచుకో అని వెళ్ళిపోతాం. అంటే చిల్లర లెక్కలలో లేదు అని అర్థం. చిల్లర లెక్కలలో లేదు, మాకు వద్దు ఉంచేసుకో. ప్రపంచానికి మనం లెక్కలలో లేము. అందుకే ఈ లోకం మనల్ని పట్టించుకోదు. లోకం మనల్ని పట్టించుకోదు. మనం కూడా లోకాన్ని పట్టించుకోకూడదు. మనమేమో లోకం చుట్టూ తిరుగుతుంటాం. లోకం చుట్టూ తిరక్కండి. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అన్నాడు. ఈ లోక స్నేహము దేవునితో వైరం. వద్దు, వాళ్ళతో కలవకండి. మనల్ని అన్నాడండి, మీరు వాళ్ళతో కలవకండి. ఈరోజు శేషం. ఒకరోజు ఎంతగానో లక్షలాది మంది ఇశ్రాయేలును ప్రేమించిన దేవుడు ఈరోజు శేషం మిగిలింది. వాళ్ళది కూడా ఇశ్రాయేలీల్లో కూడా యూదులు శేషం మిగిలారు, తక్కువ మంది. వాళ్ళను కూడా ఏం చేసేస్తానంటున్నాడు దేవుడు ఇప్పుడు? తుదముట్ట వారిని నాశనం చేస్తానన్నాడు. అంటే వాళ్ళు కూడా దేవుడికి వద్దట. బైబిల్ అంతా చదివితే అర్థమవుతుందండి. ఇది చాలా పెద్ద హిస్టరీ. ఇది బైబిల్లోనే ఉంది, ఎక్కడిగా మీరు బయటకు వెళ్ళకండి. బైబిల్లోనే ఉంది. శేషం మిగిలి వీళ్ళు కూడా నాకు వద్దనిచ్చాడు దేవుడు. చివరికి మీరు కూడా అలా అయిపోకండి. ఇప్పుడు శేషం మిగులుతుంది. ఈ శేషంలో మీరు దేవుడు వదులుకొని చిల్లరగా మారకండి. దేవునితో సత్సంబంధం కలిగి ఉండండి. ఆయన మాటలు వినండి, ఆయన పనులు చేయండి, ఆయన కొరకు బ్రతకండి, ఆయన కొరకు నేర్చుకోండి. మిగులుతారనుకునే ఇశ్రాయేలీలు మిగలకుండా పోయారు. అలాంటి మిగలకుండా పోయే ఇశ్రాయేలీల గురించి దేవుడు ప్రారంభ కాలంలో ఏమంటున్నాడు? 27వ వచనంలో, నన్ను బట్టి మనుష్యులు నీకు భయపడినట్లు చేసేదను. ఎంత అండండి, ఎంత కొండండి నిజంగా వాళ్ళ వెనకాతల దేవుడుండి. దేవుడు ఎంత అండగా ఉన్నాడండి ఇశ్రాయేలు వెనక. నన్ను బట్టి మనుష్యులు నీకు భయపడినట్లు చేసేదను. నీవు పోవు సర్వదేశములో వారిని వాడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను. నిన్ను చూస్తే పారిపోవాలి, ఎందుకంటే నీ వెనక నేనున్నాను కనుక అంటున్నాడు దేవుడు. ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడండి. నీ దగ్గర నుంచి అన్ని దేశాల వాళ్ళని చెదరగొడతానన్నాడు. యూదులు
రోమా ప్రభుత్వం తర్వాత ప్రపంచ దేశాలకు చెదరగొట్టబడ్డారు. యూదులే చెదరగొట్టబడ్డారండి. వాళ్ళ చుట్టూ ఉన్న శత్రు దేశాలు చెదరగొట్టబడలేదు, వాళ్ళు ఆక్రమించుకున్నారు పాలస్తీనా దేశాన్ని. ఈ రోజున్న చరిత్ర, ఈ రోజున్న హిస్టరీ అది. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఆక్రమించుకున్నారు పాలస్తీనా దేశాన్ని. అదే డెమాస్కస్, సిరియా, లెబనాన్, గాజా స్ట్రిప్, ఇవన్నీ ఇస్లాం వాళ్ళు ఆక్రమించేసుకున్నారు. నీకే ఉంది, ఇంకా చెదిరిపోయి పారిపోయారు దేశాలకి యూదులందరూ. దేవుని పిల్లలైన క్రైస్తవులారా, మీరు చెదరగొట్టబడకూడదు. దేవుని ప్రేమ శాశ్వత కాలం. నువ్వు మరణించినంత వరకు నమ్మకంగా దేవుళ్ళు బ్రతుకు. నీ పాపాలు, నీ కోపాలు, నీ తాపాలు, నీ తిండి, నీ బట్టలు, ఈ లోకం, దీని గురించి ఎందుకు ఆలోచిస్తారు? ఇది నీకేం చేయదు, ఇది నీకు మేలు చేసేది కాదు. నిన్ను భయంకరమైన నిత్యాగ్ని దండనకు నడిపించటానికి ఉంది ప్రపంచం అంతా. అందుకే ఎవరు రోడ్ల మీద చూడండి, షాపుల్లో చూడండి, థియేటర్లో చూడండి, మాల్స్లో చూడండి, అబ్బా రైల్వే స్టేషన్లో చూడండి, ఎయిర్పోర్ట్స్లో చూడండి, బిజీ. ఏంటి ఇలా పరిగెడుతున్నారు, అలా పరిగెడుతున్నారు, చేతుల్లో పెట్లేటి, మూటలేటి, ఏ మూట లేకుండా నువ్వు ధరించుకున్న దేహాన్ని కూడా వదిలి వెళ్ళిపోయే రోజు ఒకటి ఉంది. దాని గురించి భయపడు. దేవుడేమో ఇంత గొప్పగా చెప్పుకున్నాడు. యూదులందరూ ప్రపంచ దేశాలకి చెదరగొట్టబడ్డారు. నీవు పోవు సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను. మరియు పెద్ద కందిరీగలు నీకు ముందుగా పంపించేదను. అవి నీ ఎదుట నుండి హివ్వీయులను, కనానీయులను, హిత్తీయులను వెళ్ళగొట్టును. దేవుడి సైన్యం అండి ఇది. కందిరీగలు, దోమలు ఇవన్నీ ఏమనుకుంటున్నారు మీరు? చీడపురుగులు, పేడపురుగులు, ఇవన్నీ దేవుని సైన్యం అర్రా. అదంతా దేవుని సైన్యం. వర్షం వస్తుందా? ఎవరైనా నేల మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉంటారా? ఇంటి నిండా వచ్చేస్తాయండి నల్లగా చీమలు. ఎక్కడున్నాయండి బాబు ఇంతకాలం? నీ ఇంటి కిందే ఉన్నాయి. భూమి లోపల భాగాలన్నీ అవే. తేళ్ళు, జర్రులు, పాములు. బయటకు వచ్చాయనుకో, నువ్వు భూమి మీద ఉండవు, చెట్టెక్కిపోవాలి. వీటిని పంపిస్తా ఉన్నాడు దేవుడు. పెద్ద కందిరీగలు నీకు ముందుగా పంపించెదను. 28. అవి నీ ఎదుట నుండి హివ్వీయులను, కనానీయులను, హిత్తీయులను వెళ్ళగొట్టును. దేశము పాడై అడవి మృగములు నీకు విరోధముగా విస్తరించినట్లు వారిని 1 సంవత్సరములోనే నీ ఎదుట నుండి వెళ్ళగొట్టును. నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకుని వరకు క్రమముగా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టెదను. మరియు ఎర్ర సముద్రము నుండి ఫిలిస్తీయుల సముద్రము వరకు, అరణ్యము నుండి నది వరకు నీ పొలిమేరలను ఏర్పరచెదను. ఆ దేశ నివాసులను నీ చేతికి అప్పగించెదను. నీవు నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టెదవు. నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసుకొనవద్దు. నీవు వారి దేవతలను సేవించిన ఎడల అది నీకు ఉరియగును గనుక వారు నీ చేత నాకు విరోధముగా పాపము చేయింపకుండునట్లు వారు నీ దేశములో నివసింపకూడదు. క్లియర్ చేసేస్తానన్నాడు. మొత్తం అంతా క్లియర్ చేసిస్తానన్నాడు. చాలామంది పెద్ద పెద్ద ఖాళీ స్థలాల్లో, గవర్నమెంట్ స్థలాలు ఉంటాయండి, గవర్నమెంట్ అవి,
మొత్తం ఒక 2,000-3,000 గుడిసెలు వేసారనుకోండి, రౌడీళ్ళు ముందు మాట్లాడతారు, వాళ్ళ వెనకాతల పోలీసులు మాట్లాడతారు, తెల్లారేసరికి గుడిసెలన్నీ లేపేమంటారు. ప్రభుత్వం కదండి, ఏమైనా చేస్తుంది. ఆనాడు దేవుడు ఏం చేశాడండి? వాళ్ళు ఆక్రమించుకున్నారు పాలస్తీనా దేశాన్ని, తెగల వాళ్ళు ఆక్రమించుకున్నారు. అందుకే వాళ్ళందరినీ తరిమేస్తానన్నాడు. మనం ముందుకెళ్తే తెలుస్తుంది. వీళ్ళు అక్కడికి వెళతారు, ఇశ్రాయేలీలు 12 గోత్రాల వారికి భూభాగాలను పంచేస్తాడు. యెహోషువ నాయకత్వంలో వాళ్ళు పరిపాలన చేసుకుంటారు. దేవుడు అన్నమాట నెరవేరుస్తాడు వాళ్ళ పట్ల. ఇప్పుడు మన ఉత్తర భారతం గురించి కొద్దాం ముగించే ముందు. ఏం చేస్తున్నాడు దేవుడు? ఊరుకున్నాడు అనుకున్నారా? ప్రభుత్వం చేతులు ముడుచుకుంది. అమెరికా ఊరకనే పనికిరాని మాటలు మాడుతుంది, మీ దేశంలో క్రైస్తవులను చాలా హింస చేస్తున్నారని. వాళ్ళేం చేయలేరు. ఏదో అమెరికా వచ్చేస్తున్న ఒక ఆయన అంటున్నట్లండి, ఒక పాస్టర్, మన పక్క దేవుడు అమెరికాని నిలబెట్టాడని. ఇక్కడ తుడిచెత్తుంటే అక్కడ నిలబడి వాళ్ళు చేసేదే ఉంది. నీ మొహం నిలబెట్టాడు అమెరికాని. ప్రకృతితో తుడిచేస్తున్నాడు. ప్రకృతి ఆయన సైన్యం, జల సైన్యం. హిమాచల ప్రదేశ్ కూలిపోతుంది, కొండ చర్యలు రాలిపోతున్నాయి, వంతెనలు కొట్టుకుపోతున్నాయి, గుడులు కొట్టుకుపోతున్నాయి, జనాలు చచ్చిపోతున్నారు. మీరు చూడండి, న్యూస్ చూడండి, అవన్నీ నేను చెప్పలేను కదా. ఫ్యాక్ట్ అండి, 100% ఫ్యాక్ట్. దేవుడు ఊరుకున్నాడా ఉత్తర భారతాన్ని? దేవుడు ఊరుకోడు. నువ్వు ఊరుకో, నువ్వేం చేయలేవు. నువ్వేదో చెంబుతో నిలుంపిస్తే హిమాచల్ ప్రదేశ్ కొట్టుకుపోతావు. హిమాలయ పర్వతాల మీద వెళ్ళి భయంకరమైన గంగా, యమున, సట్లెజ్, ఢిల్లీ మునిగిపోయింది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఇల్లు మునిగిపోయింది. ఇది గొప్ప చరిత్ర. కేజ్రీవాల్ ఇల్లు మునిగిపోయింది. పాపం దూరం నుంచి గట్టు మీద నేను చూస్తున్నా ఢిల్లీని. ముఖ్యమంత్రి గారు, రాజధాని నగరం మునిగింది. దేన్నైనా ముంచేస్తాడు. హద్దు దాటితే, గీత దాటితే ఎవరిని దేవుడు విడిచిపెట్టడు. సెలవు మరి.